నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి 2 నెలలు దాటింది. ఆమె ఎప్పుడూ తిరిగి భూమిపైకి చేరుకోవాలి. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఇంకా స్పేస్లో ఉండిపోయింది. ఆమె భూమిపైకి ఎప్పుడు చేరుకుంటుందా అనే దానిపై అందరిలోనూ ఆసక్తి కొనసాగుతోంది. 8 రోజుల మిషన్లో భాగంగా సునీత విల్మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సుల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యను సరిదిద్దలేకపోయారు. దాంతో సునీత విల్మోర్ గత 2 నెలలకు పైగా ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. అయితే వీరి రాకపై తాజాగా నాసా కీలక ప్రకటన చేసింది. నెలలు గడుస్తున్న సునీత విలియమ్స్ విల్మోర్లు భూమిపైకి చేరుకోకపోవడంపై నాసా సోషల్ మీడియా వేదికగా మరో పోస్టు పెట్టింది. వీరిద్దరూ మరో 6 నెలల పాటు స్పేస్లోనే ఉంటారని తెలిపింది. నాసాలో ఈ వ్యోమగాముల ప్రయాణం 8 రోజులు కాస్త 8 నెలలు అయింది. వీళ్లు అంతరిక్షంలోకి స్టార్ లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. అది ఎంతకీ సరికావడం లేదు. దాంతో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లో అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ద్వారా వీరిద్దరిని భూమిపైకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత విల్మోర్లో భూమిపైకి చేరుకోనున్నారు. కాగా ప్రస్తుతం స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఖాళీగానే భూమికి చేరుకోనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ క్రమంలో వచ్చే ఫిబ్రవరి వరకు సునీత విల్మోర్లో స్పేస్ స్టేషన్లో ఉండి మరిన్ని పరిశోధనలు, నిర్వహణ, సిస్టమ్ టెస్టింగ్ చేయనున్నారని నాసా ప్రకటించింది. అంతరిక్షయానం ఎంతో సురక్షితం, సాధారణమే అయినప్పటికీ ఎప్పటికీ ప్రమాదకరమే అని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. విల్మోర్, సునీత విలియమ్స్ ను స్పేస్ స్టేషన్లోనే మరిన్ని రోజులు ఉంచాలని నిర్ణయించామని వ్యాఖ్యానించారు. వారి భద్రతా దృష్ట్యా ఖాళీగానే స్టార్ లైనర్ను భూమిపైకి తీసుకురానున్నామని చెప్పారు. అయితే స్టార్ లైనర్ సెప్టెంబర్లో భూమిపైకి తిరుగు ప్రయాణం మొదలు కానుంది. కాగా ఎక్కువ కాలం పాటు ఎవరైనా అంతరిక్షంలో ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మరో 6 నెలలు ఇద్దరు వ్యోమగాములు స్పేస్లోనే ఉండటం అంటే వారి ఆరోగ్యం ఏమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతరిక్షంలో ఉన్న సునీత విల్మోర్ సురక్షితంగా ఉన్నారు. కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని నాసా తెలిపింది. సునీత విలియమ్స్ 3వసారి అంతరిక్షానికి వెళ్లారు. గతంలో 2006, 2012లో రోదసీ ప్రయాణం చేశారు.